ఒక అమ్మాయిని చూడ్డానికి పెళ్లి వారు వస్తారు. ఫోటోల కంటే నేరుగా చూస్తే ఆ అమ్మాయికి వయసు ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుందని ఇంటికి వెళ్లి చెప్తామని చెప్పి వెళ్ళిపోతారు. వచ్చే సంబంధాలన్నీ ఇదే కారణంతో క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఆ అమ్మాయి నాయనమ్మ తన మనవరాలి పెళ్లి త్వరగా జరగాలని చాలా ఆరాటపడుతుంది. కానీ ఆ అమ్మాయి తండ్రికి మాత్రం తన కూతురి ఇష్టానికి విలువనివ్వాలని ఉంటుంది. బామ్మ మాత్రం పట్టు వదలకుండా సంబంధాలు చూస్తూనే ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి పుట్టినరోజు తను ప్రేమిస్తున్న అబ్బాయి రాత్రి 12 గంటలకు తన గిఫ్ట్ ఇవ్వడానికి ఇంటికి వస్తాడు. ఇది చూసిన బామ్మ కోపంతో ఊగిపోతుంది. ఆ అమ్మాయి తల్లితో, నీ కూతురు ఎవరితోనో మాట్లాడుతుంది, పరువు తీసేలా ఉంది, త్వరగా ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేయని ప్లాన్ వేస్తుంది. బలవంతంగా ఒక సంబంధం ఖాయం చేస్తారు. ఆ అమ్మాయి తండ్రి వాదించిన తల్లి మరియు బామ్మ వినకుండా ఆ అమ్మాయిని కొట్టి మరీ పెళ్లి కొప్పిస్తారు. పెళ్లి రోజు దగ్గర పడుతుంది. బామ్మ తన మొండితనంతో నేను చెప్పిన వాడినే నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయిని బెదిరిస్తుంది. అప్పుడే ఒక విచిత్రం జరుగుతుంది. ఇంటి దగ్గరున్న ఆవు తాళ్లు తెంచుకొని వచ్చి బామ్మని వెనుక నుండి పొడుస్తుంది. బామ్మ కింద పడిపోతుంది. చివరికి ఆ పెళ్లి ఆగిపోయి తండ్రి సాయంతో తను ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి జరుగుతుంది. వయసు పెరుగుతుందనో లేదా సమాజం ఏమనుకుంటుందనో బలవంతంగా పెళ్లిళ్ళు చేయకండి. జీవితం గడపాల్సింది ఆ వ్యక్తులే తప్ప పక్కవారు కాదు. సరైన వ్యక్తి కోసం ఎంతకాలమైనా నిరీక్షించడం తప్పు కాదు.